హాయ్ హలో నమస్తే అందరికి. ఇప్పుడు మనం చూస్తున్నాం డీజీ ప్రాపర్టీస్ అండి. డీజీ ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకొచ్చింది 2 స్టేర్ల బిల్డింగ్ అండి. సింగిల్ బెడ్రూమ్ 2 స్టేర్లు అండి. చూడండి ఎలివేషన్ అయితే ఎంత చక్కగా మనకి మంచి లేటెస్ట్ డిజైన్ తో అయితే తీసుకొచ్చారు. డిజైన్ కూడా చాలా బాగుంది. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. చూసాం కదండి ఎంట్రన్స్. మనం లోపలికి వచ్చేసరికి ఇలా చక్కగా అయితే ఫ్లోరింగ్ ఎటు చూసిన మార్బుల్ లుక్ అయితే ఉంది. చూడండి ఫ్లోరింగ్ చూసుకుంటే మార్బుల్ తో ఉంది. ఇటు వచ్చేసరికి మనకి మెట్ల కింద అయితే మనకి స్పేసియస్ గా మనకి మన సామాన్లు పెట్టుకోవడానికైనా ఇన్వర్టర్ పెట్టుకోవడానికైనా ఒక స్టోర్ రూమ్ లాగా అయితే నీట్ గా ఇచ్చారు. ఇటు వచ్చేసరికి ఇది మొత్తం ఎలివేషన్ అండి. ఎలివేషన్ కూడా చాలా స్పెషల్ టైల్స్ తో అందంగా ఉండేటట్టు మనకి లేడీస్ కూడా నచ్చే విధంగా ఎలివేషన్ టైల్స్ అనేది నీట్ గా తీసుకొచ్చారు. అలాగే ఇది వచ్చేసరికి టేక్ గుమ్మం అండి. టేక్ గుమ్మము టేక్ డోర్ అయితే మనకి వర్క్ అయితే 80% వర్క్ అయితే అయ్యింది. రిమైన్ 20% వర్క్ లో A to Z డోర్లు అనేది నీట్ గా బిగిచ్చేస్తారు. మనకి డోర్ కూడా కార్వింగ్ అనేది ఉంది. ఆ ఫ్లవర్ డిజైన్ అనేది ఏదైనా డిజైన్ అనేది నీట్ గా వచ్చింది. ఇటు వచ్చేసరికి ఇటైతే మనకి హాల్ ఎంట్రన్స్ అండి. హాల్ చూసినట్లయితే చాలా స్పేసియస్ గా పెద్దగా అయితే ఉంది. అలాగే హాల్ లో అయితే చక్కగా టీవీ పాయింట్ కూడా నీట్ గా ఇచ్చారు. అలాగే సీలింగ్ కూడా చూసుకుంటే ఫ్లవర్ డిజైన్ తో చాలా చక్కగా కలర్ఫుల్ గా అయితే ఉంది. ఆ సీలింగ్ డిజైన్ కి ఆ లైట్లు అనేవి సీలింగ్ లైట్లు రూఫ్ లైట్లు అనేది రిమైన్ 20% వర్క్ లో అయితే నీట్ గా అన్ని వచ్చేస్తాయి. ఇటు వచ్చేసరికి మనకి కిటికీ కూడా వెంటిలేషన్ అనేది బాగుంటుందండి. వెస్ట్ ఫేసింగ్ అయినా కానీ వెంటిలేషన్ చాలా వెలుతురు గాలి అనేది నీట్ గా వచ్చేటట్లు తీసుకొచ్చారు. ఇటు వచ్చేసరికి మనకి హాల్లో నుంచి బెడ్రూమ్ కి ఎంట్రన్స్ అండి. బెడ్రూమ్ కూడా చాలా పెద్దదిగా స్పేసియస్ అయితే తీసుకొచ్చారు. చూడండి ఇటు వచ్చేసరికి మనకి బెడ్రూమ్ లో నుంచి కిచెన్ ఎంట్రన్స్ అండి. కిచెన్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉండిద్ది. కిచెన్ కూడా చాలా చక్కగా ఎటు చూసిన గ్రానైట్ తో అయితే చాలా చక్కగా తీసుకొచ్చారు. ఇది మొత్తం గ్రానైట్ అండి. అలాగే కబోర్డ్స్ కూడా ఎక్కువ ఇచ్చారు. ఇక్కడైతే మన ఫ్రిడ్జ్ పాయింట్ కూడా నీట్ గా విశాలంగా అయితే పెద్దగా ఉంది. మనకి డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కూడా సరిపడే విధంగా బాగుందండి. అలాగే ఇటు వచ్చేసరికి మనకి వెస్ట్ ఫేసింగ్ లో ఈశాన్య మూల అయితే మనకి చక్కగా పూజా మందిరం అనేది నీట్ గా ఇచ్చారు. చూడండి పూజా మందిరం కూడా 2 రకాల కలర్లతో అయితే మనకి నీట్ గా ఉంది. అలాగే ఇటు వచ్చేసరికి మనకి కిచెన్ లో నుంచి వాషింగ్ ఏరియా ఎంట్రన్స్ అండి. వాషింగ్ ఏరియా ఎంట్రన్స్ కూడా చాలా బాగుంది. వాషింగ్ ఏరియా కూడా మనకి వెస్ట్ ఫేసింగ్ అవ్వడం వల్ల లేడీస్ కూడా చాలా చక్కగా ప్రైవసీగా పని చేసుకోవడానికైనా చాలా బాగుండిద్ది. వాషింగ్ ఏరియా కూడా చక్కగా మార్బుల్ ఇచ్చారు. చక్కగా టైల్స్ తో అయితే నీట్ గా తీసుకురావడం జరిగింది. మనకి వాషింగ్ ఏరియాలో అయితే చక్కగా బాత్రూమ్ కూడా తీసుకొచ్చారు. కామన్ బాత్రూమ్ కూడా చాలా పెద్దదిగా విశాలంగా అయితే ఉందండి. ఎటు చూసినా టైల్స్ తో చాలా చక్కగా ఉంది. ఈ బాత్రూమ్ అయితే మనకి కమోడ్ వచ్చేసరికి వెస్టర్న్ మోడల్ అయితే ఇచ్చేసారు. సందు కూడా చాలా విశాలంగా అయితే మనం అటు ఇటు నడవడానికి కూడా చాలా చక్కగా అయితే బాగుంది. రిమైన్ 20% వర్క్ లో అయితే దీనికి సపోర్ట్ గా మనకి స్టీల్ రైలింగ్ అనేది నీట్ గా తీసుకొచ్చేస్తారు. స్టీల్ రైలింగ్ తో అందంగా ఉండింది. బాల్కనీ ఏరియా కూడా చాలా స్పేసియస్ గా పెద్దగా అయితే తీసుకొచ్చారు. అయితే పైన కూడా సేమ్ ప్లానింగ్ అండి. A to Z మనకి పైన కూడా చక్కగా ఎంట్రన్స్ చక్కగా అయితే మనకి టైల్స్ ఇచ్చేసారు. గుమ్మం కూడా టేక్ గుమ్మం అండి. నేను చెప్పాను కదా రిమైన్ వర్క్ లో అయితే A to Z డోర్లు బిగిచ్చేస్తారు. కింద ఎలా అయితే తీసుకొచ్చారో పైన కూడా సేమ్ అలాగే తీసుకొచ్చారు. మనకి పైన టెర్రస్ చూసుకున్నట్లయితే చాలా చక్కగా విశాలంగా అయితే ఉంది. మీరు రేపు ఇంకో స్టేర్ వేసుకోవడానికి కూడా చాలా చక్కగా డమ్మీలు అయితే ఇచ్చేసారు. డమ్మీలు కూడా చాలా ఉందాగా అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఇంటికి అయితే టోటల్ గా అయితే KCP సిమెంట్ అయితే వాడారు. KCP సిమెంట్ చక్కగా ఈ పిల్లర్ కి అయితే 12 mm రాడ్లు అండి. 6 అయితే 12 mm రాడ్లు వేస్తారు. చాలా దృఢంగా అయితే ఉండిద్ది. అలాగే ట్యాంక్ కూడా చాలా చక్కగా సిమెంట్ తో ఉందాగా అయితే తీసుకొచ్చారు. ఇదైతే మనకి 2500 లీటర్లతో అయితే చక్కగా తీసుకొచ్చారు. మనకి మన ఇంట్లో వాడుకునే కెపాసిటీకి సరిపోయే విధంగా చాలా చక్కగా అయితే ఉంది. చూడండి దీని బడ్జెట్ వచ్చేసరికి 38 లక్షలు చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ అండి. వీలైనంత వరకు రేట్ అయితే తగ్గదు. దీని లొకేషన్ వచ్చేసరికి మనకి పెద్దపులిపాక శ్రీనగర్ కాలనీలో అయితే మనకి నిర్మాణం చేయబడింది. ఇది వచ్చేసరికి 21 అడుగు రోడ్డుతో చాలా చక్కగా అందంగా అయితే తీసుకొచ్చి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది.